గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోటే అంటే సోదరులతో విభేదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీ ప్రతిభకు తగ్గ సరైన గుర్తింపు కనపడటం లేదు. ఎక్కడైనా సరే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట అన్ని చోట్ల కూడా మీ టాలెంట్, మీ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ దానికి తగ్గ గుర్తింపు కానీ ఆదాయం కానీ సరిపోవటం లేదు. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారాలలో కూడా పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న ఆస్తి వివాదాలు లేదా మాట పట్టింపులు కనపడుతున్నాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల స్వల్ప నష్టాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలలో ఓర్పు సహనం లేకపోవడం వల్ల, తొందరపడడం వల్ల, కంగారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ కూడా పెద్దగా విశేషంగా లాభించడం లేదు. కాబట్టి రుణ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సరైనటువంటి లావాదేవీలు జరగకపోవడం, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం లేదా అవకాశాలు వచ్చి చేయడం కనపడుతుంది. జాగ్రత్త. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ఖర్చులు కూడా కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, వాళ్ళ ప్రయోజకత్వం కోసం కానీ మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొంతమంది చెడు స్నేహితులు, వ్యసనపరులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో పరిచయం చేసుకోకండి లేదా స్నేహం చేయకండి. వాళ్ళకి దూరంగా ఉండండి. మద్యపానాన్ని, ధూమపానాన్ని ఖచ్చితంగా మానేయండి లేదా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అలాగే విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. కుటుంబంలో వస్తువులు పాడవడం వల్ల లేదా ఏదో రకమైన సమస్య రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఇంటికి వచ్చినటువంటి వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. దూరంగా ఉన్న శత్రువులే కదా అని వదిలేస్తే వాళ్ళే తిరిగి మీ మీద ఎక్కువగా ఏదో రకంగా అభాండాలు వేయడం కానీ, నిందలు వేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కాలేజీ విద్యార్థుల పట్ల పరస్పర కామకోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యవహారాలు చేసే చోట కూడా కామకోరికలు పెరిగిపోవడం వల్ల వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అలాగే విచక్షణారహితంగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. కష్టపడకుండా డబ్బులు రావాలని కూడా చేసే తప్పులు అంటే బెట్టింగ్లు, స్కాములు వీటి జోలికి వెళ్తే దారుణంగా నష్టపోతారు. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే దానిలో పెద్దగా లాభం రాదు కదా, నష్టం వస్తుంది. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. చూసి ఏదైనా దోషాలు ఉన్నాయా, ఏ దశలు నడుస్తున్నాయి, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీరు ఏ పెట్టుబడులు పెట్టినా మీకు లాభం కలుగుతుంది. అంతేకాదు, దీనికనే కాదు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకం ఉండే గ్రహాలు చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఒకసారి మేము జాతకం చూస్తాం. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధం వల్ల అంటే ఉద్యోగాల్లో తెలిసి చేసే పొరపాట్ల వల్లే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మాట పడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల ప్రేమించిన వాళ్ళతో వివాదాలు, శారీరక కోరికల కోసం దిగజారిపోయే పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో. అందుకనే తొందరగా రాత్రి పడుకోవడానికి ప్రయత్నం చేయండి. పొద్దున లేచిన వెంటనే ఖచ్చితంగా వ్యాయామం చేయండి. ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి.
అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీన్, ఫైబరు, సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. సమయానికి భోజనం చేయండి. తద్వారా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. భవిష్యత్తులో మీకు దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్లు అవాయిడ్ చేయండి, బాగుంటుంది. అయితే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ, క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడడం కానీ, ఈఎంఐల ద్వారా ఏది పడితే అది కొనడం కానీ మంచిది కాదు. ఆలోచించి మీకు అవసరమైనటువంటి మాత్రం కొనుగోలు చేసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. మీరు సొంతంగా చేసే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభిస్తుంది. ఎవరు పెడితే వాళ్ళు చేసే వ్యాపారాల్లోనూ, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లోనూ మనం వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, వచ్చిన ఉద్యోగాన్నే సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, నలగడము, నత్తనరగ్గా సాగడం కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావడం కానీ, అనుమానపు ఆలోచనలతో మళ్ళీ వివాహం కుదరకపోవడం కానీ కనపడుతోంది. అలాగే పిల్లలకు సంబంధించి ఎవరికైనా సంతానం లేని వారికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకున్నా లేదా ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నా సరే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే నార్మల్ డెలివరీ కన్నా ఆపరేషన్ సంతానాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ నెలలో. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, విభేదాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సమస్యల్లోనూ లేదా కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయం పాలయ్యే అవకాశాలు, మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే మీడియాలో ఉండేవాళ్ళు అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా వ్యవహారం చేసేటటువంటి వాళ్ళు అనవసరంగా కామెంట్లకి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల కానీ లేదా కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల కానీ సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. చిన్న చికాకులు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హై స్పీడ్గా వాహనాలు నడపకండి, రాంగ్ పార్కింగులు చేయకండి, సిగ్నల్ జంపింగ్లు చేయకండి. అలాగే ఇన్సూరెన్స్లో పొల్యూషన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. లేకపోతే చలానాలు ఎక్కువగా కట్టే పరిస్థితులు ఈ నెలలో కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సమస్యలునే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించిన వారి మీద కోప్పడడం కానీ, ఇష్టమైన వాళ్ళ మీద ఎక్కువగా అరవడాలు, కోప్పడ్డాలు చేయడం వల్ల కూడా కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడమే కాదు దూరం అవుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి సమయంలో ఒంటరి ప్రయాణాలు చేయకండి. ఎవరైనా తోడించుకునే ప్రయత్నం చేయండి. అయితే చెడు స్నేహితులు పాడయ్యే అవకాశాలు, కొంతమంది నమ్మక ద్రోహులు, దుర్మార్గులను తెలుసు కూడా వాళ్ళతో సాంగత్యాలు కలపడాలు మంచిది కాదు. జాగ్రత్త. అలాగే డబ్బుల కోసం ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడిగినా కూడా మిమ్మల్ని అవమానిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, జోదానికి, కఠినంగా మాట్లాడడానికి ఈ నెలలో దూరంగా ఉండాలి. అతి కోపం వల్ల పాడవుతారు కాబట్టి కోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీకు పనులు ఆలస్యము, కీర్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, అనవసరమైన ఆలోచనలు ఆలోచించడం కానీ, మెంటల్ టెన్షన్లు పెరగడం కానీ, మనస్తాపం కానీ కనపడుతోంది. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఏదో రకమైనటువంటి తప్పు చేసి పోలీస్ కేసులు వాటిలో ఇరుక్కోవడాలు, కుటుంబ కలహాలు లేదా అనేక రకాల సమస్యలు, మాట పట్టింపులు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కూడా మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించిన వారినే దురుసుగా మాట్లాడడం వల్ల వారికి మీకు మధ్య ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట మీ యొక్క బాస్ అంటే అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసేటటువంటి కొన్ని తప్పుల వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండే ఉద్యోగాలు చేసేవారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనపడుతోంది. ఇష్టం లేనటువంటి చదువులు చదవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదైతే సబ్జెక్ట్ ఇష్టమో దాన్ని ఎంచుకుని ఎదురుకు వెళ్ళండి. ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి. సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండండి. కాలేజీలో లెక్చరర్స్కి గౌరవాన్ని ఇవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల, కొత్త కోర్సుల పట్ల అవగాహన మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలకి సమయానికి వెళ్ళలేకపోవడం వల్ల, ఉద్యోగ కార్యాలయాల్లో విపరీతమైన పని ఒత్తిడి వల్ల మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఎంత కష్టపడినా శాలరీ పెరగకపోవడాలు, ఇంక్రిమెంట్లు లేకపోవడాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధికారి ఒత్తిడి విపరీతంగా కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అందం తగ్గే అవకాశాలు, కోపం పెరిగే అవకాశాలు, కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మోసాలు,
ప్రేమ కలాపాలు కామ కోరికల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో మాట పడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట స్త్రీలకి మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు కానీ, ఎక్కువగా అప్పులు ఇవ్వడం వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు చేసేవారు మార్జిన్ తక్కువతోటి ఎక్కువ వ్యాపారం చేయడానికి, ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అరువులు అప్పులు ఇవ్వకండి. ఈ యొక్క నెల మీకు బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తే, అయితే ప్రతిరోజు పొద్దునే లేచి దేవుడికి ఒక పూజ చేసుకుని పావుగంట సేపు తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రంగ పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.